హాయ్ హలో నేను మీ చిన్ని. ఈరోజు వెరీ ఈజీ సింపుల్ సైడ్ డిష్ అంటే మనం ఏదైనా పప్పు రసము సాంబారు చేసుకునేటప్పుడు నంచుకోవడానికి ఏదో ఒక ఫ్రై ఉంటే బాగుంటుంది కదా. అలాంటి డిష్ల్లో ఈ రా బనానా మన అరటికాయ వేపుడు కూడా ఒకటి. దీన్ని అందరూ చేస్తే కొన్ని పద్ధతుల్లో కొంచెం వాటరీగా ముద్ద ముద్దగా అయిపోద్ది. కానీ ఇలా ఒకసారి చేసి చూడండి, పొడి పొడిగా ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు మీ పిల్లలు కానీ ఎవరైనా ఈ అరటికాయ వేపుడు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. కన్ఫామ్గా మీకు ఈ రెసిపీ నచ్చుద్ది. సో ఎలా చేయాలో సింపుల్ బేసిక్గా మనం తెలిసేసుకుందాం. ఏమీ లేదండి, ముక్కల్లా కట్ చేసేసుకొని అరటికాయ సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకొని నార్మల్గా ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో బేసిక్ తాలింపు గింజలన్నీ వేసేసి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ కూడా చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని అందులో ఆనియన్ కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే ఆనియన్ కూడా చక్కగా మగ్గించుకోవాలి. ఇలా ఆనియన్ మగ్గుతున్న టైంలోనే మూత పెట్టేసుకొని మీ ఇంట్లో కానీ పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, లేదా ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నా. సో ఇలా తీసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు మన ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయి కట్ చేసుకున్న మన అరటికాయ ముక్కలన్నిటిని నీళ్ళ రాకుండా చక్కగా అందులో వేసేసుకోవాలి. అలా వేసేసుకొని ఒకసారి మన ఉల్లిపాయలు అరటికాయలు బాగా కలిసేలాగా ఫుల్గా కలుపుకొని కొంచెం అరటికాయ మగ్గే వరకు కొంచెం మెత్తగా అయినట్టు అనిపించింది, చూశారు కదా. ఆ టైంలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. కారం ఎప్పుడు వేయకూడదండి. ఏ ఫ్రైలో అయినా కారం ఫస్ట్లోనే వేసేస్తే కనుక మనకి అది కొంచెం మాడినట్టు అనిపించి ఫ్రై అయ్యేటప్పుడు తినడానికి అంత టేస్టీగా అనిపించదు. లాస్ట్లో కనుక కారం వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు ఒక గుప్పెడు జీడిపప్పులను తీసుకొని అలా జల్లేసుకున్నాను. నేను కొంచెం ఎక్కువ వేసాను, వద్దంటే మీరు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిసిపోయిన తర్వాత మనకి కారం కావాల్సినంత కారం కూడా వేసేసి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఫుల్గా కలిపేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం కలర్ క్రంచీగా అవుతుంది అన్న టైంలోనే మనం కొత్తిమీర జల్లుకొని 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈజీగా అయిపోద్దండి. చూసారా అరటికాయ ఫ్రై ఎంత పొడి పొడిగా చక్కగా వచ్చిందో. ఇలా ఎవరైనా తినకపోయి ఉంటే ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి తినండి, మీకు కన్ఫామ్గా నచ్చుద్ది. ఎవరైనా ఇష్టపడిపోతారు. నాకు కూడా అరటికాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి.